10 షార్ట్ వీడియోలతో 50,000 సబ్స్క్రైబర్లే కాదు, మానిటైజేషన్ కూడా అయిపోయింది. ప్రతి వీడియోకి వేలలో కాదు, దాదాపుగా లక్షల్లో ఉన్నమాట. కొన్ని అయితే లక్షల పైన ఉన్నాయి, కొన్ని అయితే లక్షల దగ్గరలో ఉన్నాయన్నమాట. 10 వీడియోస్ అంత పవర్ఫుల్గా ఉన్నాయన్నమాట. సో ఈ 10 వీడియోలతోనే మానిటైజేషన్ అయిపోయి 10 వీడియోలతోనే 10 షార్ట్ వీడియోలు, ఇంకా క్లియర్గా చెప్తున్నాను నేను మీకు, లాంగ్ వీడియోస్ కూడా కాదు, షార్ట్ వీడియోస్ అనమాట. షార్ట్ వీడియోస్తో మానిటైజేషన్ అయిపోయి 50,000 సబ్స్క్రైబర్లు తెచ్చుకున్నారు. మనం డిస్కస్ చేసిన ప్రతి పాయింట్, నేను ఛానల్ పెట్టిన దగ్గర నుంచి చెప్పిన ప్రతి పాయింట్ ఈ ఛానల్లో ఉందన్నమాట. వాళ్ళని చూసి ఫాలో అవుతున్నారని నేను చెప్పట్లేదు, కానీ నేనైనా సరే ఎవరి దగ్గర నుంచి అయినా ఒక రీసెర్చ్ చేసి మాత్రమే మీకు చెప్పగలుగుతాను అనమాట. సో ఓవరాల్గా యూట్యూబ్ ఎవరికి సక్సెస్ ఇస్తుంది అని అనాలిసిస్ నేను క్లియర్గా చెప్పిన ప్రతి పాయింట్ ఈ ఛానల్లో ఉందన్నమాట. నేను చెప్పాను కదా, వాళ్ళ ఛానల్లో ఉంది. సో అది మనం చెప్పిన టాపిక్కి రిలవెంట్గా ఉంది కాబట్టి ఈ ఛానల్ నేను షేర్ చేస్తున్నాను. మీకు ఈ ఛానల్ నచ్చితే మీరు కూడా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. వాళ్ళ ఛానల్ ఎవరో కూడా నాకు తెలియదు అనమాట ఇప్పటి వరకు. నేను ర్యాండమ్గా మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ చూపించాలి అని సెర్చ్ చేస్తుంటే నాకు దొరికిన ఛానల్ అనమాట ఇది. యూట్యూబ్లో డైరెక్ట్గా దొరికింది, ఆ ఛానల్ నేను మీకు చూపిస్తున్నాను అనమాట. దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలి, సో లైఫ్లో మనం ఏదైనా సరే చూసే నేర్చుకుంటాం అనమాట. మనం మాట్లాడడం దగ్గర నుంచి ఏ పని చేసినా చూసే నేర్చుకుంటాం. కాబట్టి ఈ లైవ్ ఎగ్జాంపుల్ చూస్తే మనలో అందరూ సక్సెస్ అయిపోతారా లేదా అనేది నేను మాట్లాడను. ఎందుకంటే మీ ఓన్ కంటెంట్, మీ ఓన్ లిమిటేషన్స్ వల్ల మీరు చేయలేకపోవచ్చు. కాకపోతే ఎవరో ఒకరికి అయితే నేను ఖచ్చితంగా యూట్యూబ్ నుంచి మనీ ఎర్న్ చేసుకోవాలి, ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి, సో నేను ఎఫర్ట్ పెట్టడానికి రెడీగా ఉన్నాను, ఇలా కొంచెం నా కంటెంట్ నేను మాడిఫై చేసుకోవడానికి రెడీగా ఉన్నానని ఒక్కరు ఫీల్ అయినా సరే ఆ వాళ్ళ ఒక్కరి ఛానల్ అయినా మాడిఫై చేసుకుని ఇలా సక్సెస్ అవుతారని చెప్పి వాళ్ళ కోసం అయితే నేను చెప్తున్నాను. సో మీరు కూడా కేటగిరీలో ఉంటే ఖచ్చితంగా అమౌంట్ తీసుకోవాలి యూట్యూబ్ నుంచి అండ్ వీడియోలు క్లియర్గా చేయాలి. ఏదో నా దగ్గర ఉన్న కంటెంట్ పెడితే ఎప్పుడో ఒకప్పుడు సక్సెస్ వస్తుంది అనే వాళ్ళ కోసం కాదు, ఖచ్చితంగా సక్సెస్ని నేను లాక్కోవాలి అనుకునే వాళ్ళ కోసం మాత్రమే వీడియో. సో ఈ వీడియోకి ఫస్ట్ పార్ట్ ఆల్రెడీ ఒకటి ఉందన్నమాట. ఎవరు చూడాలి ఈ వీడియో, ఈ బ్రేక్ డౌన్ ఏంటి అనేది ఫస్ట్ పార్ట్ ఒకటి ఉంది. ఫస్ట్ పార్ట్ చూసి మీరు సెకండ్ పార్ట్కి రండి. పైన కార్డ్స్లో కూడా ఉంటుంది, కింద డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. లేదంటే ఛానల్లోకి వెళ్ళి దీని ముందు వీడియో సెర్చ్ చేసుకున్నా మీకు క్లియర్గా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు డైరెక్ట్గా సెకండ్ పార్ట్లో కాదు, సెకండ్ పార్ట్ ఏంటంటే బ్రేక్ డౌన్ అనమాట. సో ఈ ఛానల్లో మనకి హెల్ప్ అవుతుంది కాబట్టి నేను ఈ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటున్నాను. సో డైరెక్ట్గా ఈ ఛానల్లోకి వెళ్ళి అయితే మనం చూద్దాం. సో 49.8K సబ్స్క్రైబర్స్ అనమాట, దాదాపుగా 50,000 సబ్స్క్రైబర్స్. చూడండి షార్ట్ వీడియోస్. నేను ఫస్ట్ టైం ఈ ఛానల్ షేర్ చేసినప్పుడు నిన్న నేను ఛానల్ షేర్ చేసినప్పుడు దీంట్లో 47.6K అంటే 47,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఈ రోజు చూస్తే జస్ట్ వన్ డేలో 49.8 అంటే దాదాపుగా 50,000 రీచ్ అయిపోయారు అనమాట. మళ్ళీ రేపు చూస్తే రేపు ఖచ్చితంగా 51,000, 52,000 ఇట్లా వెళ్ళిపోతూనే ఉంటారు. 1,00,000 సబ్స్క్రైబర్స్ కూడా ఈజీగానే రావచ్చు. ఇంకొక 2-3 వీడియోలు పెట్టినా సరే 1,00,000 సబ్స్క్రైబర్స్ అయితే వస్తూ ఉంటారు అనమాట. సో ఇక్కడ చూడండి, హోమ్, షార్ట్స్, కమ్యూనిటీ మూడే ఉన్నాయి. వీడియో సెక్షన్ లేదు, ఇంకా వేరే ఏ సెక్షన్ లేదనమాట. అదర్ ఛానల్ సెక్షన్ కానీ ఏమీ లేవు. ఇక జాయిన్ బటన్ ఉంది. సో ఈ ఛానల్ మానిటైజ్ అయిపోయింది అనమాట. సో డైరెక్ట్గా మీరు ఇక్కడ వీడియోస్ చూస్తే ఫర్ యూ సెక్షన్లో మనకి అన్ని షార్ట్స్ చూపిస్తున్నారు. ఫస్ట్ 1.3 మిలియన్, 1.5 మిలియన్, 1.4 మిలియన్, 1.8 మిలియన్, అన్ని 1 మిలియన్ పైనే, అంటే అన్ని దాదాపుగా 10 లక్షల వ్యూస్ పైన ఉన్నాయన్నమాట. సో మీకు తెలిసిందే కదా, 10 మిలియన్ వ్యూస్ అయితే రావాలి లాస్ట్ 90 డేస్లో అని చెప్పి 10 మిలియన్ వ్యూస్ మీరు రీచ్ అయిపోయారు. సో మానిటైజేషన్ కూడా అయిపోయింది అనమాట. సో డైరెక్ట్గా ఈ షార్ట్స్ ఏంటి అనేది బ్రేక్ డౌన్ అయితే మనం చూద్దాము. ఇక్కడ నేను స్క్రీన్ రికార్డింగ్ ఆల్రెడీ మీకు చూపిస్తున్నా కదా, దీంట్లో ఆడియో కూడా మనం యూజ్ చేసుకొని నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను అనమాట. అనేది మనం చూద్దాము. సో రికార్డింగ్ అయితే డైరెక్ట్గా స్టార్ట్ చేస్తున్నాను. సో మనం ఇందులో చాలా ఉన్నాయన్నమాట. ఇందులో చాలా వీడియోస్ ఉన్నాయి. ఏ వీడియో అనేది స్పెసిఫిక్గా నేను ర్యాండమ్గా ఏదో ఒక వీడియో అయితే పిక్ చేసుకుంటాను. మనం చూస్తే లేటెస్ట్ వీడియోనే చూద్దాం. లేటెస్ట్ వీడియో చూస్తే మనకు క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. ఇక్కడ 1.3 మిలియన్ వ్యూస్ ఉన్నాయి కదా, ఈ వీడియోని అయితే మనం క్లిక్ చేద్దాము. క్లిక్ చేసి మనం డీటెయిల్గా చూద్దాం. ఇది డిసెంబర్ మంత్. ఈ మంత్ అంటే నాకు చాలా భయం, ఎందుకంటే నా బెస్ట్ ఫ్రెండ్ ఈ డిసెంబర్ నెలలో నన్ను మోసం చేసింది. సో ఇక్కడ డైరెక్ట్గా ఏం చెప్తున్నారంటే ఇది డిసెంబర్ మంత్, ఈ మంత్ అంటే నాకు ఇష్టం లేదు, ఐ హేట్ దిస్ డిసెంబర్ అని చెప్పి ఇక్కడ లిటరల్గా వీడియో మీద రాసి చూపిస్తున్నారు అనమాట. అదే మనమైతే ఎలా చేస్తాము, మనం కెమెరా ముందు కూర్చుంటాము, ఫ్రెండ్స్ నాకు ఈ నెల అంటే ఇష్టం లేదు అని చెప్పి మనం బ్లాంక్గా డైరెక్ట్గా చెప్తా ఉంటాం అనమాట. ఇక్కడ చూస్తే మీరు బ్యాక్గ్రౌండ్ ఆడియోకి ఇక్కడ వచ్చి వీడియోకి సంబంధం లేదనమాట. ఇక్కడ డైరెక్ట్గా మాట్లాడుతూ చెప్పట్లేదు, మాట్లాడుతూ చెప్పింది ఆడియో రికార్డింగ్ సెపరేట్గా చేశారు. అది ఏ రోల్ అనమాట. నేను డీటెయిల్గా మీకు ఏ రోల్ బీరోల్ అవేం చెప్పట్లేదు. ఆడియో సెపరేట్గా ఉంది, వీడియో సెపరేట్గా ఉంది, అది మీరు గుర్తుపెట్టుకోండి. నేను ఇప్పుడు మాట్లాడుతున్నా కదా, మాట్లాడుతూ ఆడియో రికార్డ్ చేస్తున్నాను. ఇలా కాకుండా
నేను రికార్డ్ చేసేసి దాని తర్వాత దానికి కావాల్సిన వీడియో ఫ్రాగ్మెంట్స్ ఏముంటాయి, దానికి కావాల్సిన వీడియో నేను ఎలా చేసుకోవాలని చెప్పి క్లిప్స్ కింద అయితే సెపరేట్ గా పెట్టారనమాట. సో మనం ఫస్ట్ కి చూద్దాం. ఇక్కడ ఫస్ట్ జస్ట్ ఒక ఎక్కడో నుంచున్నారు, 2-3 షార్ట్స్ ఉన్నాయి అనమాట. అక్కడ నుంచున్నారు, మెట్రో దగ్గర నుంచున్నారు. ఇక్కడ డైరెక్ట్ గా అవుట్ ఫోకస్ నుంచి ఇక్కడ ఐ హేట్ డిసెంబర్ అనేది చూపిస్తున్నారు అనమాట. ఇది ఎవరైనా తీయచ్చు, ఇది ఎవరైనా పెద్ద పెద్ద కెమెరాలు ఉండాల్సిన అవసరం లేదు, లేకపోతే పెద్ద పెద్ద ఇంటెలిజెన్స్ ఉండాల్సిన అవసరం లేదనమాట. సింపుల్ గా 2-3 షార్ట్స్ ఎక్కడో నుంచని ఆలోచిస్తున్న షార్ట్స్ ఏదో చెప్తున్నారు కదా, డిసెంబర్ అంటే ఇష్టం లేదు అట్లా చెప్తున్నారు అనమాట. దానికి సంబంధించిన షార్ట్స్ ఏమున్నాయని చెప్పి ఇక్కడ క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. సో మొత్తం క్లీన్ చేసుకోవడం, పని చేసుకుంటూ ఏదో ఆలోచిస్తున్న మీనింగ్ లో చెప్తున్నారు అనమాట. సో మొత్తం షార్ట్స్ ఉంటాయి సెపరేట్ గా, ఆమె మాట్లాడుతున్న షార్ట్స్ లేవు, సెపరేట్ గా ఆమె ఏదో ఆలోచిస్తున్నట్టు. ఏదైనా ఆర్డర్ పెట్టినప్పుడు 2 కాఫీ కప్పులు నేను ఆర్డర్ పెడతానని వాళ్ళ ఫ్రెండ్ కోసం ఏదో చెప్తున్నారనమాట. మా ఫ్రెండ్ గురించి నేను ఇట్లా మాట్లాడుతున్నాను, మా ఫ్రెండ్ ఎప్పుడన్నా ఆర్డర్ పెడితే 2 కాఫీస్ ఆర్డర్ పెడతాను, ఏమన్నా కొనుక్కుంటే నేను 2 చెవులీలు కొనుక్కుంటానని లిటరల్ గా చూపిస్తున్నారు చూడండి. డైరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాకుండా మీకు చూపిస్తున్నారు అనమాట, విజువల్ గా చెప్తున్నారు. ఆ వెనకాల వచ్చే ఆడియోని విజువల్ గా సాలిడ్ గా చెప్తున్నారు అనమాట, ఇలా చూపిస్తున్నారు మీకు క్లియర్ గా. దాని తర్వాత చాలా తిట్టాలని ఉంది అది అని చెప్తున్నారు, లేని వాళ్ళ గురించి తిట్టకూడదు అని చెప్పి ఒక చిన్న వీడియో బయట కూడా వేరే మూవీలోంచి తీసుకున్నారు, లైక్ మన్మధుడు మూవీలోంచి తీసుకున్నారు. ఇక్కడ బాధపడుతున్నారు అన్నదానికి ఒక చిన్న టియర్ డ్రాప్ కూడా, అది ఆర్టిఫిషియల్ గానే అనిపిస్తుంది, కాకపోతే టియర్ డ్రాప్ కూడా మనకి ఎమోషన్ క్యారీ అయ్యేలా చూపిస్తున్నారు అనమాట, బాధపడుతున్నట్టు. ఇవన్నీ విజువల్స్ చూపిస్తున్నారు అనమాట. సో బయట నుంచి పెక్సెల్స్ నుంచి లేకపోతే ఇంకా రకరకాల వీడియోలు అయితే యాడ్ చేసుకున్నారు. ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు ఏమని, తెలంగాణలో చాలా స్కామ్స్ జరుగుతున్నాయి, ఆన్లైన్ స్కామ్స్ అవన్నీ జరుగుతున్నాయి, ఆన్లైన్ స్కామ్స్ వల్ల సూసైడ్ జరుగుతున్నాయి, ప్రతి మంత్ కి కొత్త స్కామ్స్ అయితే వస్తున్నాయని చెప్పి మేమే అక్కడ మెట్రో పిల్లర్ దగ్గర ఎక్కడో కింద నుంచున్నారు, వెనకాల వెళ్తూనే ఆ ఫుటేజ్లు అయితే తీసుకున్నారు అనమాట. ఫుటేజ్లు జస్ట్ ఎక్స్ప్లెనేషన్ కి వెనకాల ఏదో ఎక్స్ప్లెనేషన్ వస్తుంది, దానికి సింక్ అయ్యేలాగా కొంత ఫుటేజ్ అయితే రెడీ చేసుకున్నారు. సో దాని తర్వాత దీన్ని ఏం చేయాలి, ఎలా ఎదుర్కోవాలని చెప్పి టెలిగ్రామ్ ఛానల్స్ వాటిని ఎంకరేజ్ చేయొద్దు. రిజిస్ట్రేషన్ ఫీజు ఎవరైనా కట్టమంటే అవన్నీ ఫేక్, అలాంటివి అసలు మొబైల్ బ్యాంకింగ్ ఓటీపీ అడిగితే చెయ్యొద్దు, రిజిస్ట్రేషన్ కొంత మనీ పెట్టాలంటే అలాంటివి చెయ్యొద్దు అని చెప్పి క్లియర్ గా చెప్తున్నారు అనమాట. ఏదైనా ఖచ్చితంగా స్కామ్ లో కానీ ఏదైనా రిజిస్ట్రేషన్ అవుతున్నప్పుడు ఎవరైనా మనీ పే చేయమంటే వాళ్ళ జిఎస్టీ నెంబర్ అడగండి అని చెప్పి క్లియర్ గా అడుగుతున్నారు అనమాట. సో ఓవరాల్ గా జాగ్రత్తగా ఉండండి, సేఫ్ గా ఉండండి అని చెప్తున్నారు. సో ఈ వీడియో మనం ఇక్కడ పాస్ చేద్దాము. సో ఇందులో బ్రేక్ డౌన్ అంటే చూద్దాం. సింపుల్ గా ఏంటంటే ఇక్కడ కీర్తి గారు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ఆన్లైన్ స్కామ్స్ ఉంటాయి, ఆన్లైన్ స్కామ్స్ జాగ్రత్తగా మీరు చూసుకోండి, కేర్ఫుల్ గా ఉండండి, ఆన్లైన్ స్కామ్స్ లో వెళ్ళొద్దు, మోసపోవద్దు అని చెప్పాలి. ఇది కరెక్ట్ గా మాట్లాడితే 2 స్టేట్మెంట్స్ అంతే. ఎలా చెప్పచ్చు, ఇప్పుడు నేను వీడియో చేస్తే ఎలా చెప్తా అంటే, ఒక వీడియో రికార్డింగ్ పెట్టేసుకుని ఇలా పెట్టుకొని, ఫ్రెండ్స్ ఆన్లైన్ స్కామ్స్ చాలా జరుగుతున్నాయి, మీరు ఆన్లైన్ స్కామ్స్ లో పడకండి, పలానా ఆన్లైన్ స్కామ్ ఎలా జరిగింది, పలానా ఆన్లైన్ స్కామ్ ఎట్లా జరిగిందని చెప్పి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను అనమాట. నా వీడియోనే మెయిన్ గా పెట్టుకుంటాను, ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ పక్కన సైడ్ లో ఏమైనా ఫొటోస్ కానీ లేకపోతే స్కామ్ జరిగిన ఏమైనా ప్రూఫ్స్ కానీ ఇలాంటివి పెడుతూ ఉంటాను అనమాట. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు, అలాంటివి ఏం చెప్పలేదు, ఒక స్టోరీ అల్లారనమాట. చాలా జాగ్రత్తగా వినండి, ఒక స్టోరీ అల్లారు. స్టోరీ ఏంటి, వాళ్ళ ఫ్రెండ్ స్కామ్ లో పడి సూసైడ్ చేసుకున్నారు, వాళ్ళ ఫ్రెండ్ కోసం ఈమె చాలా బాధపడుతున్నారు, ఏమైనా కాఫీ కప్ కావాలన్నా, ఏదైనా కాఫీ ఆర్డర్ పెట్టాలన్నా 2 కాఫీలు ఆర్డర్ పెడతారు, చెవులీలు కొనుక్కోవాలన్నా 2 చెవులీలు ఆర్డర్ పెడతారు. ఇదంతా ఆ స్టోరీకి యాడ్ చేయడానికి కొంచెం మసాలా యాడ్ చేశారనమాట. అది రియల్ అయి ఉండొచ్చు, ఫేక్ అయి ఉండొచ్చు, కాకపోతే వీడియో చూస్తున్నంత సేపు యూట్యూబర్స్ ఎవరైతే వీడియో చూసేవాళ్ళు ఆడియన్స్ ఎవరైతే చూస్తారో వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటారు అనమాట. అరే ఫ్రెండ్కి ఏదో అయింది, ఫ్రెండ్కి ఏదో అని చెప్పి ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. సో అది రియల్ గా కూడా జరిగి ఉండొచ్చు, ఫేక్ కానీ రియల్ కానీ నేను దాని గురించి మాట్లాడలేదు. కాకపోతే మీరు అక్కడ చూస్తే ఒక స్టోరీ లైన్ అల్లారనమాట. స్టోరీ లైన్ అల్లి దానికి సంబంధించిన ఫుటేజ్ రెడీ చేసుకున్నారు. ఫుటేజ్ ఏంటి, కాఫీ కప్పు ఆర్డర్ ఇస్తే 2 కాఫీ కప్పులు ఇస్తాను అని చెప్పి ఒక స్టేట్మెంట్ వచ్చింది. అప్పుడు ఏం చేస్తున్నారు, లిటరల్ గా టీ కప్లో టీ కానీ కాఫీ కానీ పోస్తున్నారు అనమాట. ఆ వీడియో ఫుటేజ్ రెడీ చేసుకున్నారు. చెవులీల గురించి చెప్పారు, చెవులీలు కూడా ఇలా పెట్టుకొని 2 చెవులీలు నేను కొంటానని చెప్పి అది కూడా చూపిస్తున్నారు అనమాట. సో మీకు ఎప్పుడైనా సరే ఒక షార్ట్ వీడియో కానీ ఒక లాంగ్ ఫామ్ వీడియో కానీ సక్సెస్ అవ్వాలి అంటే ఒక స్టోరీ లైన్ అనేది ఉండాలన్నమాట. ఒక స్టోరీ లైన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక స్టోరీ కథలాగా చెప్పాలన్నమాట. ఏదైనా సరే మన రియల్ లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్ అయినా సరే, మన డే టు డే లైఫ్ లో జరిగిన వ్లాగ్స్ అయినా సరే, మన ట్రావెల్ వ్లాగ్స్ అయినా సరే, దాన్ని కొంచెం షుగర్ కోట్ చేసి, షుగర్ కోట్ అంటే ఏంటి, కొంచెం నీట్ గా రెడీ చేసి ఒక స్టోరీ లాగా ముందు స్క్రిప్ట్ రాసుకోండి. ఎప్పుడైనా సరే ఒక్క షార్ట్ వీడియోనే అనుకోకండి. ఈ షార్ట్ వీడియో వీళ్ళు చేయడానికి నాకు తెలిసి దాదాపుగా ఎడిటింగ్ చేయడానికి దాదాపుగా ఒక 2-3 గంటలు అయితే పట్టు ఉంటుంది. మనం షార్ట్ వీడియోస్ కి ఎడిటింగ్ ఎంతసేపు చేస్తాం, మాక్సిమం 5 minutes చేస్తాం లేదా 10 minutes చేస్తాం. మీరు ఎంత ఎఫర్ట్ పెడితే అన్ని వ్యూస్ వస్తాయి అనమాట. ఎఫర్ట్ పెట్టడం అంటే ఇందులో ఏం ఎఫర్ట్ అని చెప్పండి, చాలా ఎక్కువ ఎఫర్ట్ ఏం పెట్టలేదు. సింపుల్ గా వాళ్ళు చెప్పాలనుకున్న పాయింట్ ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు విత్ ఏ స్టోరీ. స్టోరీ ఏంటి,
స్కామ్స్ లో పడద్దు అనేది పాయింట్. ఆ పాయింట్ చెప్పడానికి మా ఫ్రెండ్ ఉంది, మా ఫ్రెండ్ చనిపోయింది, స్కామ్స్ లో పడి చనిపోయింది. ఇట్లా స్కామ్స్ చాలా జరుగుతున్నాయి. ఇలా దాంట్లో కంక్లూజన్ ఏమి ఇచ్చారు లాస్ట్ లో, ఈ టెలిగ్రామ్ ఛానల్స్ నుంచి వచ్చే స్కామ్స్ నమ్మద్దు, ఇంకా ఏదన్నా నెంబర్ ఉంటే ఏదైనా ఫోన్ పే చేయమంటే వాళ్ళ జిఎస్టీ నెంబర్ అడగండి అని చెప్పి క్లియర్ గా అయితే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారనమాట. సో ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంది, వాళ్ళ ఫ్రెండ్ దగ్గర స్టార్ట్ చేశారు, లాస్ట్ వాళ్ళు చెప్పాలనుకున్న పాయింట్ కంక్లూజన్ కూడా ఇచ్చారనమాట. సో ఎప్పుడైనా సరే మీ షార్ట్ వీడియోకి ఒక స్టోరీ లైన్ ఉండాలి, స్టార్టింగ్ పాయింట్ ఉండాలి, ఎండింగ్ పాయింట్ ఉండాలన్నమాట. సో ఇది ఒక టైప్ ఆఫ్ వీడియో ఎడిటింగ్ అనమాట. వీడియో ఎడిటింగ్ ఇది ఇంటెలిజెంట్ వీడియో ఎడిటింగ్ అనమాట. ఎందుకంటే జనాలు చూస్తున్నంతసేపు వాళ్ళ ఫ్రెండ్ గురించి మాట్లాడుతుంటే ఎవరా ఫ్రెండ్ ఏంటని క్యూరియాసిటీ ఉంటుంది. సడన్ గా ఆమె చనిపోయారని చెప్పేటప్పుడు వాళ్ళు కనెక్ట్ అవుతారు అనమాట, అయ్యో ఏమైంది అని చెప్పి కనెక్ట్ అవుతారు. తర్వాత స్కామ్ గురించి చెప్పారు, ఆ తర్వాత స్కామ్ ని ఎలా ఎదుర్కోవాలని కంక్లూజన్ కూడా ఇచ్చారు. సో అలా కంక్లూజన్ లేకుండా మధ్యలో వదిలేసినా సరే ఈ షార్ట్ వీడియో అనేది వైరల్ అవ్వదన్నమాట. ఇది వైరల్ అయ్యింది, వైరల్ వాళ్ళంతటా వాళ్ళు చేసుకున్నారనమాట. ఇందులో ఎక్స్ట్రాడినరీ కంటెంట్ అలాంటిది ఏమీ లేదు, సింపుల్ కంటెంటే ఉంది, కానీ నీట్ గా ఒక స్టోరీ లైన్ ఫార్మాట్ లో చెప్పారు. సో మీరు ఇంకా సింపుల్ గా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, ఎప్పుడైనా మీరు ఒక సినిమా చూస్తున్నారు అనుకోండి, సినిమాలో ఏముంటుంది, ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది, ఒక ఎండింగ్ పాయింట్ ఉంటుంది, ది ఎండ్ పడుతుంది. మీ షార్ట్ వీడియోలో కూడా స్టార్టింగ్ ఏంటి ఎండింగ్ ఏంటి క్లియర్ గా రాసుకోండి. మీరు వాయిస్ ఓవర్ ఇవ్వండి. ఇక్కడెక్కడ ఆమె మాట్లాడుతున్న విజువల్స్ లేవన్నమాట. ఒకవేళ మాట్లాడుతున్న వీడియోస్ పెట్టుంటే మెట్రో బిల్లర్ దగ్గర కొన్ని విజువల్స్ ఉన్నాయి, అక్కడ మాట్లాడితే వాయిస్ అనేది ఆడియో అనేది సరిగ్గా రికార్డ్ అవ్వదు అనమాట. సో అలా ఏం లేదు, వీడియో సెపరేట్ చేస్తారు, ఆడియో సెపరేట్ చేస్తారు. ఆడియోని ఎప్పుడైతే సెపరేట్ చేస్తారో, ఆడియోని వాయిస్ ఓవర్ ఇస్తారో, అప్పుడు ఆ వీడియోకి, ఆ షార్ట్ వీడియోకి ఎక్కువ వ్యూస్ వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది అనమాట. ఇది ఒక ఫార్మాట్. ఆడియో క్లియర్ గా చెప్పి దానికి సంబంధించిన వీడియోస్ ఫార్మాట్స్ మీ దగ్గర ఏమున్నాయి అనేది మీరు యాడ్ చేసుకోవాలి. సో ప్రతి దానికి ఇలాంటివి ఉంటాయా అంటే, మన ఇంట్లో జరిగేవి ఇలాంటివి ఉండకపోవచ్చు. ఏముంటది, మన ఇంట్లో ఏదో సింపుల్ గా మనం ఒక కర్రీ వండుకుంటున్నాం అనేది ఉందనుకోండి. సో మేము ఈరోజు చికెన్ కర్రీ చేసుకున్నాము, ఇలా చేసుకున్నాము, ఈరోజు ఇది కాబట్టి ఇలా చేసుకున్నాము. ఇది నార్మల్ వీడియో. అలా వీడియో చేస్తే మీకు వ్యూస్ అనేవి రావన్నమాట. ఎందుకు చూడాలి జనాలు అనేది మీరు ఒకసారి ఆలోచించుకుంటారు. టైం పాస్ అవ్వాలి కదా జనాలకి. సో మీరు దానికి ఒక స్టోరీ అల్లాలి. ఏం స్టోరీ అంటే, నేను ఒక రోజు నడుచుకుంటూ వెళ్తుంటే నాకు మా పిల్లలకి ఇది తినాలనిపించింది, మీకు అనేదానికన్నా కూడా మీ పిల్లలకి ఇది తినాలనిపించింది, వాళ్ళు అక్కడ చూసారు ఇది తినాలనిపించింది. సో నెక్స్ట్ డే మా హస్బెండ్ అడిగితే మా హస్బెండ్ తెచ్చిపెట్టారు. ఇలా ఒక స్టోరీ ఏదైనా అల్లండి. మీ దగ్గర జరిగినా జరగకపోయినా మీరు చేస్తున్న చిన్న కంటెంట్ కి ఒక స్టోరీ లైన్ అనేది యాడ్ చేయడం వల్ల ఎక్కువ మంది కనెక్ట్ అయ్యి చూస్తారనమాట. సో అందులో కొంత ఎమోషనల్ పార్ట్ ఉండేలా చూసుకోండి, లేదా ఎమోషనల్ పార్ట్ లేకపోతే దాన్ని కొంచెం కనెక్ట్ చేయడానికి ట్రై చేయండి. మీరు జెన్యున్ గా యాజ్ ఇట్ ఈస్ మీ ఇంట్లో ఏం జరుగుతుందో అది పెట్టడానికి, అది పెడితే చూడడానికి జనాలు రెడీగా లేరనమాట. ఎందుకంటే మనం ఎవరైనా సెలబ్రిటీస్ కాదు. సెలబ్రిటీస్ అనుకోండి, సో వాళ్ళ రియల్ లైఫ్ లో ఏం జరుగుతుంది ఏంటి అనేది చూడడానికి జనాలు ఇంట్రెస్టెడ్గా ఉంటారు. మన రియల్ లైఫ్ లో ఏం జరుగుతుంది అనేది జనాలకి ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. సో దానికి మీరు స్టోరీ అల్లాలి. సో మీరు ఎప్పుడైనా మూవీస్ చూస్తే ఏమనిపిస్తే, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అని చెప్పి మూడేస్తారు కదా. ఒక స్టోరీ ఉండాలి, ఒక స్క్రీన్ ప్లే ఉండాలి. స్క్రీన్ ప్లే అంటే నెక్స్ట్ ఫస్ట్ ఏం రావాలి, ఫస్ట్ ఏ షార్ట్ ఏది రావాలి, సెకండ్ షార్ట్ ఏది రావాలి, థర్డ్ షార్ట్ ఏది రావాలి, మన వెనకాల వాయిస్ వస్తుంది కదా, వాయిస్ కి సంబంధించిన షార్ట్స్ ఏమేమి పెట్టాలి, దానికి సంబంధించి మనం ఎక్స్ట్రా ఫుటేజ్ రికార్డ్ చేసుకోవాలా లేదా, ఇలా మీరు ఆలోచించి 5 రోజులు కష్టపడి ఒక షార్ట్ వీడియో చేసినా అది 1 మిలియన్ వ్యూస్ వచ్చింది అనుకోండి, సరిపోతుంది కదా. అలా కాకుండా మీరు 5 రోజులు ఏవో ర్యాండమ్ గా 10 షార్ట్ వీడియోలు ఏవో అప్లోడ్ చేశారు, దానికి ఒక్కోదానికి 100 వ్యూస్, 200 వ్యూస్, 2K వ్యూస్ వచ్చాయి. 2K into 5 ఎంత, 10,000 వ్యూస్ మాత్రమే వచ్చాయి. అదే ఒక వీడియోకి 5 రోజులు కష్టపడితే 1 మిలియన్ వ్యూస్ వస్తాయి అనమాట. మీ ఎఫర్ట్ అనేది ఒక పర్టికులర్ వీడియోని షేప్ చేయడానికి ట్రై చేయండి. బాగా పదును పెట్టండి ఆ వీడియోని, దాన్ని స్టోరీ ఎలా ఉంది, ఎండింగ్ ఎలా ఉంది అని చూసుకుని దాన్ని అప్లోడ్ చేయండి. దానివల్ల మీకు సక్సెస్ అయితే వస్తుంది అనమాట. ఇది ఒక్కటే కాదు, ప్రతి షార్ట్ వీడియో ఇందులోని ఒక స్టోరీ ఉంటుంది అనమాట. ఏదో దోమలు కుట్టే మిషన్ ఉంది ఇక్కడ చూడండి, ఇది దోమలు కుట్టే మిషన్ అనమాట. ఈ దోమలు కుట్టే మిషన్ ఏం చేయాలి, ఇది కొనుక్కోవాలంటే ఏం చేయాలి, అలా కాకుండా డైరెక్ట్ గా ప్రొడక్ట్ తీసుకొని ఇది దోమలు చంపడానికి మంచి ప్రోడక్ట్, మీరు కూడా కొనుక్కోండి ఫ్రెండ్స్ అంటే జనాలు పెద్దగా చూడరు అనమాట. ఎందుకంటే టెక్నాలజీ ఛానల్ కాదు కాబట్టి. సో ఇది టెక్నాలజీ ఛానల్ కాదు కాబట్టి జనాలు పెద్దగా చూడరు అనమాట. సో దానికి ఏం చేస్తారు, ఇక్కడ ఒక స్టోరీ లైన్ వెళ్తారు. నేను వర్క్ చేసుకుంటే నాకు దోమ కొట్టింది, ఆ దోమ డెంగ్యూ దోమలా ఉంది అని చెప్పేటప్పటికి జనాలు కనెక్ట్ అవుతారు అనమాట. అరే ఏం జరుగుతుంది అని చెప్పి ఇంట్రెస్టింగ్ గా చూడడానికి అయితే స్కోప్ ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే ఈ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మనం ఎప్పుడైతే యాడ్ చేస్తున్నామో అప్పుడు జనాలు షార్ట్ వీడియోని కంప్లీట్ గా చూడడానికి అయితే స్కోప్ ఉంటుంది అనమాట. మధ్యలో వదిలేరు కదా, దోమ కొట్టింది డెంగ్యూ దోమ అనగానే
నెక్స్ట్ ఏం చేయబోతున్నారు, ఈ వీడియోలో నెక్స్ట్ ఆవిడ ఏం చేయబోతున్నారు, లేకపోతే ఆ పర్సన్ ఏం చేయబోతున్నారు అనేది జనాలకి క్యూరియాసిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. క్యూరియాసిటీ ఎక్కువ ఉండడం వల్ల జనాలు కంప్లీట్గా చూడడానికి అయితే ఇష్టపడతారు. లాస్ట్లో కంక్లూషన్ వచ్చింది అనుకోండి, సడన్గా ఈ ప్రోడక్ట్ మీరు వాడుకుంటే ఇది చాలా తక్కువ రేట్లో వస్తుంది, ఈ ప్రోడక్ట్ మీరు వాడుకుంటే ఖచ్చితంగా మీరు దీని నుంచి తప్పించుకోగలుగుతారు అని కంక్లూషన్ ఇస్తే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు అనమాట. అలా కాకుండా సడన్ కంక్లూషన్ లేకుండా మధ్యలో వదిలేస్తారు అనుకోండి, ఆ వీడియోని జనాలు చూడరు. సో ఇదే కాదు, మీరు ఏ వీడియో చూసినా సరే ఈ దొంగలను పట్టుకుని గ్యాడ్జెట్ అని చెప్పి ఇదంతా స్టోరీ లైన్ క్రియేట్ చేసి ఉంటుంది అనమాట. నేను యోగా చేసుకున్నంటే నైట్ టైం మెడిటేషన్ చేస్తుంటే ఎవరు పరిగెత్తినట్టు అనిపించింది, నేను వెళ్ళి చూస్తే అక్కడ ఎవరు కనిపించలేదు, నెక్స్ట్ డే పోలీసులు వచ్చారు, నిజంగానే దొంగల్ని పట్టుకున్నారు అని చెప్పి ఇట్లా ఇందులో ఉంటుంది అనమాట. ఆ రోజంతా నాకు భయం వేసింది, ఇక్కడ మీకు పోలీసులు అదంతా కూడా మీకు కనిపిస్తుంది అనమాట చూడండి క్లియర్గా. సో నెక్స్ట్ డే దొంగలు నిజంగానే వచ్చారు, అదంతా స్టోరీ లైన్ క్రియేట్ అయిందనమాట. క్రియేట్ చేశారా లేకపోతే జరిగిందా అనేది జరగడం అనేది చాలా రేర్ కేస్ అనమాట. ఎందుకంటే మీ వీడియో పెట్టడం కోసం ఆ రోజు దొంగలు పడడం, ఆ రోజు పోలీసులు రావడం అంతా జరగదు కాబట్టి, సో ఏదో ఒక ఎగ్జాంపుల్ తీసుకుని వారు స్టోరీ లైన్ అయితే క్రియేట్ చేస్తున్నారు అనమాట. ఆ స్టోరీ లైన్ క్రియేట్ చేసి దాని కంక్లూషన్ ఏంటి, ఈ డివైస్ పెట్టుకోండి, ఈ డివైస్ పెట్టుకుంటే మీరు డోర్ ఓపెన్ చేసినా విండో ఓపెన్ చేసినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి, మీకు సౌండ్స్ వస్తాయి, మీరు దొంగల నుంచి తప్పించుకోవచ్చు అని చెప్పగానే ఓకే అమ్మయ్య ఇది బాగుంది అని చెప్పి జనాల్ని ఇంట్రెస్టింగ్ గురి చేస్తున్నారు. అంటే జనాలు దాన్ని కొనుక్కోవాలనే పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకొస్తున్నారు. ఇక్కడ ఇంకొక ఎడిషనల్ పాయింట్ ఏంటి అంటే, వీళ్ళు అంటే ఈ పర్టికులర్ ఛానల్ రిలేటెడ్ ఏమైతే చేస్తున్నారో ఏ గ్యాడ్జెట్ వాడినా సరే ఒక వెబ్సైట్ కూడా క్రియేట్ చేసుకున్నారు. ఈ ప్రొడక్ట్స్ అన్ని ఆ వెబ్సైట్ లో పెట్టారనమాట. అక్కడ అఫిలియేట్ లింక్స్ ఉంటాయి, లేదా వీళ్ళ ఓన్ ప్రొడక్ట్స్ కూడా అయి ఉండొచ్చు. ఆ అఫిలియేట్ లింక్స్ కానీ ఆ ఓన్ ప్రొడక్ట్స్ కానీ మీరు కొంటే వీళ్ళకి ఇంకా మనీ వస్తుంది అన్నమాట. సో డైరెక్ట్ గా యూట్యూబే కాకుండా యూట్యూబ్ నుంచి వీళ్ళకి రెవెన్యూ వస్తుంది, వీళ్ళు చూపించే ప్రతి ప్రోడక్ట్ నుంచి వీళ్ళకి మనీ వస్తుంది అనమాట. సో ఎంత ప్లానింగ్ ఉందో చూడండి ఇందులో. సో సింపుల్ గా ఏదో వీడియోస్ పెట్టడం కాదు, దాని నుంచి తర్వాత ఏం చేయాలి, ఒక ప్రోడక్ట్ చూపిస్తున్నామంటే దాని తర్వాత ఏం చేయాలి, అఫిలియేట్ మార్కెటింగ్ ఎలా చేయాలి, దాని నుంచి మనీ ఎలా సంపాదించుకోవాలి, అన్ని పక్కగా ప్లాన్ చేసుకున్నారనమాట. సో క్లియర్ గా చెప్పాలంటే ఇది 1% వర్క్ అయితే కాదు, దీని వెనకాల ఒకళ్ళిద్దరు ఉండొచ్చు, మేనేజ్ చేస్తూనే ఉండొచ్చు, వీడియో తీసే వాళ్ళు సెపరేట్ ఉండొచ్చు, ఈ రెడీ చేస్తున్న వాళ్ళు సెపరేట్ ఉండొచ్చు. కాకపోతే మనం అది చేయలేమేమో అని మీరు ఫీల్ అవ్వకండి, మనం కూడా క్లియర్ గా ఇది చేయొచ్చు అనమాట. నేను కావాలంటే నేను కూడా ఇలాంటి వీడియోస్ రెడీ చేసి మీకు చూపించగలుగుతాను అనమాట. నేను ఒక్కనే రికార్డ్ చేసుకుని, నేను ఒక్కనే ఎడిటింగ్ చేసుకొని, నేను ఒక్కనే ఇలాంటి స్టోరీ లైన్ క్రియేట్ చేసుకుని చేయగలుగుతాను. సో నాకు టైం ఉంది కాబట్టి నేను చేయలేదు. మీకు ఎగ్జాంపుల్ కావాలంటే ఖచ్చితంగా నేను చేసి చూపించగలుగుతాను. మీరు కూడా మీకు టైం ఉంటే, ఇంట్లో టైం ఉంటుంది కాబట్టి, హౌస్ వైఫ్స్ అయితే ఖచ్చితంగా టైం ఉంటుంది, మీరు స్టోరీ లైన్ రాసుకోండి, ఒక స్క్రిప్ట్ రాసుకోండి. ఫస్ట్ ఏం జరిగింది, ఎవరైనా ఏమైనా కావాలన్నారా, దానికి మీరు ఎలా చేస్తున్నారు, ఎలా హెల్ప్ చేస్తున్నారు, ఆ స్టోరీ లైన్ క్రియేట్ చేసుకుని కంక్లూషన్ ఇస్తే అది మీ రెగ్యులర్ లైఫ్ లో జరిగే వాటికి స్టోరీ లైన్ యాడ్ చేయండి. అది నా పాయింట్ అనమాట. సో ఇది ఒకటి. ఇంత కష్టపడలేము మేము అనుకుంటే ఇంకొక షార్ట్ కట్ కూడా ఉందన్నమాట. ఇంకొక షార్ట్ కట్ ఏంటి అంటే, కొంతమంది ఏం చేస్తారంటే, మీరు మలయాళం ఛానల్స్ కానీ కొన్ని తమిళ ఛానల్స్ కానీ ఉంటాయన్నమాట. సో టామ్ అండ్ జెర్రీ అని ఛానల్స్ ఉంటాయి, చాలా మంది చూస్తూ ఉంటుంటారు. సో వాళ్ళు ఫోకస్ చేసేది కంప్లీట్ గా ఎక్స్ప్రెషన్స్ మీద అనమాట. ఎక్స్ప్రెషన్స్ అంటే ఏంటి, వాళ్ళు ఏదో ఒక ఫ్రూట్ తింటున్నారు అనుకోండి, సో అక్కడ కూడా స్టోరీ లైన్ ఉంటుంది అనమాట. సింపుల్ స్టోరీ లైన్, కాకపోతే వాయిస్ ఓవర్ ఉండదు. ట్రెండింగ్ మ్యూజిక్ పెడతారు, ట్రెండింగ్ సాంగ్ పెడతారు. రెగ్యులర్ గా ఏదైతే సాంగ్, ఇప్పుడు యానిమల్ మూవీలో సాంగ్స్ వస్తున్నాయి కదా, సాంగ్ యూజ్ చేస్తారు. సింపుల్ గా వాళ్ళు చేయాలనుకున్న వాళ్ళు చేస్తారు అనమాట. ఎలా ఉంటుంది అంటే, ఒక మదర్ ఏదో ఫ్రూట్ చెట్టు మీద కోసుకొని తింటామంటే మదర్ టేస్టీగా చాలా ఉందని ఎక్స్ప్రెషన్ ఇస్తారు అనమాట. మనం ఎక్స్ప్రెషన్స్ ఇవ్వము మన షార్ట్ వీడియోస్ లో. ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం వల్ల జనాలకి ఆ నటన ఏదైతే ఉందో అది యాడ్ చేయడం వల్ల జనాలకి ఎక్కువ ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది అనమాట. ఎందుకంటే మీరు తిన్నారు, మీకు బాగుంది, కానీ ఆ బాగుంది అని అనిపించిన ఫీలింగ్ జనాలకి ఎలా కనిపిస్తుంది, మీరు చెప్తేనే తెలుస్తుంది అనమాట. ఇక్కడ వాయిస్ ఓవర్ లేదు కాబట్టి, ఓన్లీ వీడియోనే కాబట్టి, ఓన్లీ వీడియో కాబట్టి మీకు ఏం జరుగుతుంది, వీడియోలో మీరు ఎక్స్ప్రెషన్ చూపించాలి. మీరు ఫ్రూట్ తినంటే అలా బాగుంది అని చెప్పి చెప్పాలన్నమాట. నేను కరెక్ట్గా ఎక్స్ప్రెషన్స్ నేను చూపించలేకపోవచ్చు, కానీ మీ ఎగ్జాంపుల్స్ చెప్పడం కోసం మాత్రం చెప్తున్నాను. చాలా బాగుంది అని చెప్పి ఇలా చూపించిన అట్లా చేయొచ్చు. సో నెక్స్ట్ దాని తర్వాత ఎవరో పక్కన పిల్లవాడు వచ్చి నాకు కూడా ఒకటి ఇవ్వ అని అడుగుతాడు అనమాట. ఇవ్వ అని అడిగితే అక్కడ ఆల్రెడీ చెట్టుకి ఒక్క కాయ ఉండి ఉంటుంది. తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, పక్కన చెట్టు దగ్గర వెళ్ళి కోసుకురావడం, అది కష్టపడి కోసినట్టు ఇలా ఒక స్టోరీ లైన్ అయితే క్రియేట్ చేస్తారు అనమాట. షార్ట్ వీడియోకి మీరు స్టోరీ లైన్ యాడ్ చేస్తే అది ఖచ్చితంగా వైరల్ అవుతుంది అనమాట. కాబట్టి నేను మీకు ఎగ్జాంపుల్ కూడా చూపించగలుగుతాను. సో నేను మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను కదా, ఎగ్జాంపుల్ ఇదే అనమాట. సో డైరెక్ట్ గా ఈ ఎగ్జాంపుల్ మీద క్లిక్ చేస్తున్నాను చూడండి. ఇది 7.3 మిలియన్ వ్యూస్ ఉన్నాయి అనమాట. సో ఇక్కడ ఏం చేస్తున్నారు, ఇక్కడ మీరు మ్యూజిక్ చూస్తే వారసుడు మూవీ ఉంది కదా, ఆ వారసుడు మూవీలో సోల్ ఆఫ్ వారసు అని ఉంది కదా, సేమ్ ఆర్ఆర్ సాంగ్ ఉంటుంది కదా, సేమ్ మ్యూజిక్ అనమాట. సేమ్ మ్యూజిక్ యూజ్ చేసుకున్నారు. సో ఈ ఛానల్లో
ఈ ఛానల్ మీరు ఒకసారి మొత్తం సబ్స్క్రైబర్స్ చూడండి, 37 మిలియన్ సబ్స్క్రైబర్స్ అనమాట. 2000 వీడియోస్, 37 మిలియన్ సబ్స్క్రైబర్స్. అంటే మీరు ఆలోచించుకోండి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఈ ఛానల్ కానీ ఆలోచించుకోండి. దీంట్లో ఏ పర్టికులర్ వీడియోకి అంటే ఏ పర్టికులర్ షార్ట్ వీడియోకి మెజారిటీ చెప్తానంట, 1 or 2 షార్ట్ వీడియోస్కి ఆడియో పెట్టి ఉండొచ్చు, కానీ మెజారిటీ షార్ట్ వీడియోస్కి ఎక్కడ కూడా వాళ్ళ ఆడియో పెట్టలేదన్నమాట. మ్యూజిక్ మాత్రమే ఉంటుంది. ఆ మ్యూజిక్ యూట్యూబ్లో ట్రెండ్ అవుతున్న మ్యూజిక్ వాడుతూ ఉంటారు. సో ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. సో దానికి డైరెక్ట్గా మ్యూజిక్ యాడ్ చేసి సరిపోతుంది. దానికి స్టోరీ లైన్ కూడా కలుగుతున్నారు అనమాట. ఇక్కడ ఏం చేస్తున్నారు, ఇక్కడ మ్యూజిక్ పాడుతున్నట్టు లేదా ఇతను హస్బెండ్ రికార్డ్ చేస్తున్నట్టు ఒక వీడియో అయితే క్రియేట్ చేస్తున్నారు. వెళ్ళి వాళ్ళతో చక్కగా మాట్లాడి మీరు మంచిగా చేస్తున్నారు అని చెప్పి ఆ కంక్లూజన్ ఉంటుంది అనమాట. వెళ్ళి వాళ్ళని హత్తుకొని మంచిగా చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు అని చెప్పి వాళ్ళతో కలిసిపోయారు అనమాట. సో ఇక్కడ చూడండి, మీకు ఏం లేదు, కొత్తగా చేసింది ఏం లేదు, లేదా వాళ్ళ రెగ్యులర్ లైఫ్లో జరిగేది ఏం చెప్పడానికి ఏం లేదన్నమాట. ఒక చిన్న స్క్రిప్ట్ తీసుకున్నారు. స్క్రిప్ట్ ఏంటి, వీళ్ళు వీడియోలు చేస్తుంటే వాళ్ళ అత్తగారు వచ్చి ఎందుకు వీడియోలు అని చెప్పారు. సో అతను వెళ్ళి మొత్తం స్టోరీ లైన్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాక మళ్ళీ వచ్చి కంక్లూజన్ ఉందన్నమాట. కంక్లూజన్లో ఏం జరిగింది, ఆవిడ రియలైజ్ అయ్యారు, ఆవిడ పొరపాటు తెలుసుకొని ఆవిడ వాళ్ళని దగ్గర తీసుకున్నారు, హక్కుని చేర్చుకున్నారు. సో ఇది ఎగ్జాంపుల్ అనమాట. సో ఈ ఛానల్లో అన్ని వీడియోస్ ఇలానే ఉంటాయి. ఏదో ఒక స్క్రిప్ట్ ఉంటుంది అనమాట. స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. నేను చెప్పా కదా, మీరు ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వగలిగితే, మీరు ఇలా చేయగలిగితే ఖచ్చితంగా మీరు ట్రెండింగ్ మ్యూజిక్ వాడుకోవచ్చు. మీరు ఆడియో మీద మనీ పెట్టాల్సిన అవసరం లేదు, ఏం చేయాల్సిన అవసరం లేదు. మీ ఫోన్తో రికార్డ్ చేసుకోవడం, మంచి మంచి ఎక్స్ప్రెషన్స్ చేసుకోవడం, ఒక స్టోరీ వచ్చేలాగనమాట. స్టోరీ రాకుండా మీరు చేస్తే ఉపయోగం లేదు. స్టోరీ వచ్చేలాగా ఎక్స్ప్రెషన్ తీసుకొని చేయడం, దాన్ని మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేయడం అంతే. దాని తర్వాత మీరు థంబ్నెయిల్స్ పెట్టాలా, లేకపోతే అది చేయాలా ఇది చేయాలా, నేను చెప్పే టాపిక్స్ అన్ని కూడా మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీరు కంటెంట్ మీద మెయిన్ ఫోకస్ పెట్టగలిగితే, అట్లీస్ట్ ఇలా చేయగలిగితే, నేను మీకు 2 ఎగ్జాంపుల్స్ చెప్పాను అనమాట. ఒకటి ఆల్రెడీ 10 షార్ట్ వీడియోస్కి ఎలా వైరల్ అయ్యారనేది చెప్పాను. తర్వాత ఆల్రెడీ బాగా వైరల్ అయ్యన్న ఛానళ్ళు వాళ్ళు ఏం చేస్తారని కూడా మీకు చెప్పాను అనమాట. వీళ్ళ ఛానల్ నేను స్టార్టింగ్ నుంచి ఫాలో అవుతున్నాను. సో వాళ్ళు చేసే ప్రతిదీ ఇలాగే ఉంటుంది అనమాట. సో ఇది చేయొచ్చు, 2వ టైపు. 3rd టైప్ ఏం చేయొచ్చు అంటే, మీరు ఇవి కూడా మీకు ఎక్స్ప్రెషన్స్ అవి పలకట్లేదు అని మీకు అనిపిస్తే, ఎక్స్ప్రెషన్స్ రావు అని అనిపిస్తే ట్రై చేస్తే వస్తాయండి. ట్రై చేస్తే ఖచ్చితంగా మిర్రర్ ముందుకు వెళ్ళి మీరు ట్రై చేసి నవ్వే ఎక్స్ప్రెషన్ పెట్టాలంటే ఖచ్చితంగా వస్తుంది. మనం చేయలేదంటే ఏది ఉండదు అనమాట. ఏంటంటే మనకు కొద్దిగా ప్రాక్టీస్ కావాలి. సో 2nd కేటగిరీ ఇది చేయొచ్చు. ఇది కాకుండా 3rd కేటగిరీ ఒకటి ఉంది. అది కూడా అంటే నార్మల్ పీపుల్కి హెల్ప్ అయ్యేది అనమాట. ఇవి నాకు వల్ల అవ్వట్లేదు అని అనుకునే వాళ్ళకి 3rd ఏంటంటే, మీరు ఏదైనా ఛాలెంజెస్ పెట్టుకోవచ్చు. ఛాలెంజెస్ అంటే ఇంట్లో మీరు మీ హస్బెండ్ ఉంటే ఇద్దరు బెలూన్స్ ఊది పగలగొట్టడమో ఏదో ఒక ఛాలెంజెస్ లాగా చేయండి. ఛాలెంజెస్ చేస్తే జనాలు ఆ వీడియో చూస్తే అరే ఎవరిది వెళ్ళిపోద్దని క్యూరియాసిటీతో చూస్తూ ఉంటారు అనమాట. డిఫరెంట్ ఛాలెంజెస్ ఉంటాయి. యూట్యూబ్లో సెర్చ్ చేయండి, ఛాలెంజెస్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ అను, లేకపోతే ఛాలెంజెస్ బిట్వీన్ చిల్డ్రన్ అను, ఇలా ఛాలెంజెస్ పెట్టుకోండి. మీరు ఫ్యామిలీ అయితే ఫ్యామిలీ ఛాలెంజెస్ చేస్తుండండి. ఖచ్చితంగా మీరు ఆ వీడియోలు చేయడం వల్ల మీరు ఇంకా గ్రో అవుతారు అనమాట. షార్ట్ వీడియోస్ చేయండి. షార్ట్ వీడియోస్ చేయడం వల్ల చాలా పాపులారిటీ వస్తుంది. అప్పుడు జనాలు మీ గురించి తెలుసుకోవాలని క్యూరియాసిటీ ఉంటుంది. అప్పుడు మీరు నార్మల్ వ్లాగ్స్ చేయండి. స్టార్టింగ్ మీరు నార్మల్ వ్లాగ్స్ మీ ఇంట్లో ఏం జరుగుతుంది పెట్టడం వల్ల జనాలకి పెద్ద యూజ్ ఉండదు అనమాట. జనాలు దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదనమాట. సో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే, మీ పాపులారిటీ పెంచుకోవాలి. మీ పాపులారిటీ పెంచుకోవాలంటే మీ రెగ్యులర్గా జరిగే కంటెంట్ని షార్ట్స్లో పెట్టకండి. ఇలా ఎక్స్ట్రాడినరీ కంటెంట్ ఏదో ఒకటి క్రియేట్ చేయండి. ఇందులో నేను చూపించినట్లు మనం చేయలేనిది ఏది లేదనమాట. ఫస్ట్ నేను చూపించింది చేయగలం, 2nd ఇక్కడ చూపించింది టామ్ అండ్ జెర్రీ చేయగలం, 3rd ఛాలెంజెస్ అని చెప్పాను కదా, అది ఇంకా ఈజీగా చేయగలుగుతాం అనమాట. ఇలాంటివి ఏదో ఒకటి తీసుకొని ఒక టాపిక్ తీసుకొని మీరు ట్రై చేయండి. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. ఈ సక్సెస్ అవ్వకపోవడం అనేది ఏం లాజిక్ లేదనమాట. ఇందులో సింపుల్ లాజిక్, మీరు మంచి కంటెంట్ ప్రొవైడ్ చేయగలిగితే జనాలు మీ ఛానల్ని వాళ్ళే గ్రో చేస్తారు. మీరు నెక్స్ట్ ఏం చేయాలి, నాకు వ్యూస్ రావట్లేదు, సబ్స్క్రైబర్స్ రావట్లేదు, ఇలా ఆలోచించాల్సిన పని లేదనమాట. మీ కంటెంట్ మీద మీరు ఫోకస్ పెట్టండి, సరిపోతుంది. మీరు ఖచ్చితంగా సాధించగలుగుతారు అనమాట. సో సింపుల్ లాజిక్ ఏంటంటే, మీ కంటెంట్ మీద మీరు ఫోకస్ పెట్టాలి. ఇది ఎప్పుడు మీ దగ్గర ఏదైనా యూనిక్ కంటెంట్ లేకపోతే, మీ దగ్గర ఆల్రెడీ యూనిక్ కంటెంట్ ఉంటుంది, ఎవరు చేయలేని మీరు చేస్తున్నారంటే
అది ఆటోమేటిక్గా సక్సెస్ అవుతుంది అనమాట. అది ఒక ఫ్యాక్టర్. అది కాకుండా ఇలా మీరు ట్రై చేస్తే, నేను ఇప్పుడు చూపించిన 2-3 రకాలు ఏదైతే చూపించానో అవి ట్రై చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు అనమాట. సో మీకు ఈ బ్రేక్ డౌన్ అయితే క్లియర్ అయింది, నచ్చింది అని అయితే నేను అనుకుంటున్నాను. మీ షార్ట్ వీడియోస్ని వైరల్ చేసుకోవడానికి ఈ ఈ ప్రాసెస్లో అయితే మీరు వెళ్ళొచ్చు అనమాట. ఈ ప్రాసెస్లో మీరు వెళ్ళండి ఖచ్చితంగా. మీ షార్ట్స్ని కానీ మీ లాంగ్ ఫామ్ వీడియోస్ కూడా మీరు ఇదే టెక్నాలజీ వాడచ్చు. అంటే లాంగ్ ఫామ్ వీడియోస్ కూడా మీరు స్టార్టింగ్ ఒక స్క్రిప్ట్ రాసుకుని ఎండింగ్ వరకు చేయొచ్చు. కాకపోతే షార్ట్ వీడియో ఏంటంటే 1 minute ఉంది కాబట్టి మీరు ఫాస్ట్గా చేయగలుగుతారు. నేను క్లియర్గా చెప్తున్నాను, ఒక్కొక్కళ్ళు బాగా సక్సెస్ అయిన వాళ్ళు ఈ మధ్యకాలంలో నేను చూసిన ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ షార్ట్ వీడియో ఎడిట్ చేయడానికి దాదాపుగా 2 గంటలు 3 గంటలు 5 గంటలు కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారనమాట. ఒక షార్ట్ వీడియో 1 minute వీడియోని ఎడిట్ చేయడానికి 5 గంటలు కూర్చుంటారు వాళ్ళు. సో అంత ఎఫర్ట్ పెడతారనమాట. ఆల్రెడీ రికార్డ్ అయిందని ఇంకా ట్రిమ్ చేసి ఎక్కడ ఏ షాట్ రావాలి, ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఏ సౌండ్ ఎఫెక్ట్ వాడాలి, ఇలా చేస్తూ ఉంటారు. ఇక్కడ మీరు నేను చెప్పిన మెథడ్స్లో మీరు అవన్నీ చేయక్కర్లేదు. సింపుల్గా మీ స్టోరీ లైన్ క్రియేట్ చేసుకోండి, వీడియోని దాన్ని బట్టి రికార్డ్ చేసుకోండి, అప్లోడ్ చేయండి, చాలు. సో ఇవి చేస్తే మీ ఛానల్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అనమాట. ఇందులో ఎటువంటి డౌట్ లేదు. ఇందులో రాంగ్ ఇన్ఫర్మేషన్ అని కొంతమంది కామెంట్లు పెడుతున్నారు. సో నేనేమి ఫేక్ ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వట్లా, లైవ్ ఎగ్జాంపుల్స్ నేను మీకు చూస్తూ నేను చెప్తున్నాను అనమాట. సో ఈ లైవ్ ఎగ్జాంపుల్స్ మీరు కూడా చూసి ఫాలో అవ్వండి. ఒక్కళ్ళు ఫాలో అయ్యి సక్సెస్ కొట్టి నాకు మళ్ళీ బ్యాక్ వచ్చి నాకు చెప్తే ఆ సాటిస్ఫాక్షన్ నాకు ఇంపార్టెంట్ అనమాట. నేను ఛానల్ పెట్టిన రీజన్ కూడా అది. ఎవరో ఒకళ్ళైనా సరే నా కంటెంట్ వల్ల సక్సెస్ అనేది సాధించాలి. మీలో ఆ ఒక్కళ్ళు ఎవరో నాకు తెలియదు. ఖచ్చితంగా డౌన్ ది లైన్ మీరు 1 month తర్వాత 2 months తర్వాత మేబీ 1 year తర్వాత అప్పుడు నేను కంటెంట్ చేస్తానో లేదో కూడా తెలియదు. మళ్ళీ వెనక్కి వచ్చి మీరు పలానా రోజు మీరు ఇలా చెప్పారు, ఆ కంటెంట్ నేను చేశాను, సక్సెస్ అయ్యాను అని ఒక్కళ్ళైనా చెప్పగలిగితే అదే నా సక్సెస్ అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.